రోజులు గబగబా దొల్లిపోతున్నాయి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. అందరూ తీవ్రంగా ప్రిపరేషన్లో మునిగిపోయారు. ఇప్పటి జనరేషన్లో ఉన్న సుగుణం ఏమిటంటే, చేసినంతకాలం ఎంజాయ్ చేసినా కాంపిటీషన్ ప్రపంచంలో వెనకబడితే లాభం లేదని, ఎడ్యుకేషన్లో కూడా టైం వచ్చేటప్పటికి చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సాధిస్తున్నారు. అలాగే మన వాళ్ళందరూ కూడా చివరి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ల్యాబ్స్, ప్రాక్టికల్స్ వగైరా వగైరా అన్నీ ముగించుకుని చివరి రోజున కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి కాలేజీ తరఫున కాకుండా పర్సనల్గా ఔటింగ్కి వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకున్నారు. కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్, సుమారు 15-20 మంది దాకాను. ఇలాంటి సరదా ట్రిప్స్ యూత్ అనుకోవాలే కానీ బయట ప్రపంచంలోకి వెళ్ళి తిరిగి చక్కగా ఎంజాయ్ చేసే జనరేషన్ ఇది. ఈ బృందంలో సుధాకర్, స్రవంతి ఇద్దరూ కూడా ఉన్నారు. సుధాకర్ ఫ్రెండ్ చుట్టాల తాలూకు ఫామ్ హౌస్కి వెళ్ళి ఆ చుట్టుపక్కలున్న తోటలు అవి చూసి రాత్రికి ఇంటికి చేరాలని ప్లాన్ చేసుకున్నారు. ఇంకేముంది, పొద్దున్నే మన బృందం అంతా మినీ బస్ చేసుకుని సందడిగా బయలుదేరారు. మాటలతో, కేకలతో, అరుపులతో ఎంజాయ్ చేసిన వాళ్ళు సగం దూరం వెళ్ళాక సుధాకర్ని పాట పాడమని గట్టిగా పట్టుబట్టారు ఫ్రెండ్స్. సుధాకర్ అట్టే బతిమాలించుకోకుండానే పాడడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్ కూడా జత కలిపారు. స్రవంతి వింతగా చూస్తోంది. సుధాకర్ కూడా పాడతాడనమాట అనుకుంటూ. ఓహో జీవితమే ఆనందం, నవ యౌవనమే అద్భుతం, అన్ని సరదాలు మావేలే, మా బాధ్యత ఇంతేలే. ఓహో జీవితమే ఆనందం, నవ యౌవనమే అద్భుతం, అన్ని సరదాలు మావేలే, మా బాధ్యత ఇంతేలే. సుఖముల ద్రోలి మగతను తూలి జీవితమంతా జాలి, సుఖముల ద్రోలి మగతను తూలి జీవితమంతా జాలి. ఆడి పాడండి నేడే మన లైఫే హాలిడే. ఓహో జీవితమే ఆనందం, నవ యౌవనమే అద్భుతం, అన్ని సరదాలు మావేలే, మా బాధ్యత ఇంతేలే. కారు షికారులు తిరిగేస్తాం, కాలం మజాగా గడిపేస్తాం, కాలం మజాగా గడిపేస్తాం, సంతోషాలని వరిస్తాం, స్వర్గమునైనా వెతికేస్తాం. అది పరవశమందగా ఆడెదము, మనమానందముగా పాడెదము. అది పరవశమందగా ఆడెదము, మనమానందముగా పాడెదము. ఆడి పాడండి నేడే మన లైఫే హాలిడే. ఓహో జీవితమే ఆనందం, నవ యౌవనమే అద్భుతం, అన్ని సరదాలు మావేలే, మా బాధ్యత ఇంతేలే. ఇలాగా పాటలతో, పెద్ద పెద్దగా కబుర్లతో, నవ్వులతో, కేరింతలతో బస్ ప్రయాణం ముగించుకుని ఫామ్ హౌస్కి చేరుకున్నారు. అందరూ బిలబిలా దిగి అప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ ముగించుకుని సైట్ సీయింగ్ బయలుదేరారు. అలా తిరిగి తిరిగి ఆ తోటలని, చెరువులని, చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలని కొంతవరకు చూసి లంచ్ టైంకి మళ్ళీ ఫామ్ హౌస్ చేరారు. అదే అల్లరి, అవే కేరింతలు, అవే నవ్వులు, అవే కబుర్లు. యూత్ అంతా కలిస్తే గంటలు నిమిషాలేగా మరి. ఎలాగైతేనే లంచ్ ముగించుకుని మరొక 2 గంటలు విశ్రాంతి తీసుకుని కొంచెం చల్లబడుతుండగా మళ్ళీ బయటికెళ్ళి ఇంకొంత చూడాల్సినవి ఏమన్నా ఉంటే చూసేసి 6 గంటలకి మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రోగ్రాం. లంచ్ తర్వాత అందరూ గుంపులు గుంపులుగా చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. స్రవంతి కాసేపు కబుర్లు చెప్పాక అంతకుముందు ఈ ఫామ్ హౌస్లో ఉన్న తోటలో ఒక మూల రాధాకృష్ణుల విగ్రహం ఉండడం చూసింది. నెమ్మదిగా ఆ తోటలో పచ్చిక మీద నడుచుకుంటూ
ఆ రాధాకృష్ణుల విగ్రహం దగ్గరికి చేరింది. అద్భుతంగా ఉంది విగ్రహం. ఈ ఫామ్ హౌస్ యజమానులు మంచి కళాత్మక హృదయం కలవారనుకుంటా అనుకుంది. స్వతహాగా గాయని భావుకత్వం కలిగిన స్రవంతిలో ఆ విగ్రహాన్ని చూడగానే ఆమె గొంతు నుంచి పాట వెలువడింది. రాధను నేనైతే నీ రాధను నేనైతే రాధను నేనైతే నీ రాధను నేనైతే నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. తోట నిండా మల్లియలు తుంటరి పాటల తుమ్మెదలు తోట నిండా మల్లియలు తుంటరి పాటల తుమ్మెదలు అల్లరి తుమ్మెదల అలికిడి వినగానే అల్లరి తుమ్మెదల అలికిడి వినగానే మల్లెలు సవరించుపై ఎదలు గడసరిచినవాడు తోడుగా ఉంటే కరగును సిగ్గు పరదాలు. గడసరిచినవాడు తోడుగా ఉంటే కరగును సిగ్గు పరదాలు. చిలిపిగా నన్ను నీవు చేరుకుంటే జల జల పొంగును పరువాలు. రాధవు నీవైతే నా రాధవు నీవైతే నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. పాట అయిపోయాక స్రవంతి చప్పట్లు కొడుతూ, పొద్దున్న బస్సులో పాడారు, ఇప్పుడు మళ్ళీ నాతో గొంతు కలిపారు, చాలా బాగా పాడుతున్నారు. అయినా మీకు ఈ పాట ఎక్కడిది అడిగింది స్రవంతి. చెప్పాను కదా, మా నాన్నగారికి పాత సినిమా పాటలు చాలా ఇష్టం. అలా వారు వింటూ ఉంటే మాకు కూడా చిన్నప్పటి నుంచి పాత పాటలు వినడం అలవాటై అలా వాటి మీద ఇష్టం ఏర్పడింది. అలా చాలాసార్లు విన్న పాట ఇది, నాకు చాలా ఇష్టం చెప్పాడు. ఇంతలో స్నేహితులంతా బిలబిలా రావడంతో అందరూ కలిసి బయటికి వెళ్ళారు. పట్టణవాసాల్లో పెరిగిన పిల్లలకి పల్లెటూళ్ళల్లో పొలాలు చూసినా తోటలు చూసినా సంబరంగా ఉంటుంది చాలామందికి. అలా పొలాలు తోటలు చూసుకుని సాయంత్రం 6 అయ్యేటప్పటికి తిరుగుముఖం పట్టారు ఫ్రెండ్స్ అందరూ. అలా ఆడపిల్లలందరినీ వాళ్ళ ఇంటికి చేర్చి చివరగా మగపిల్లలందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి చేరుకున్నారు.